ప్రతీక దేశ సమగ్రత కోసం, దేశ భద్రత కోసం, దేశ భవిష్యత్తు కోసం ప్రతీగా నిలిచినటువంటి ప్రధాన సేవకుడు, మనమందరం కూడా అభిమానించే నాయకుడు, మనమే కాదు ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు. అలాగే విజనరీ నాయకుడు, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆయనకి పదవులతో పని లేదు, జనం కోసం నిత్యం జీవించేటటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర గవర్నర్ గారు అబ్దుల్ నజీర్ గారు, అలాగే వేదికలు అలంకరించినటువంటి కేంద్ర మంత్రులు, అలాగే మన తెలుగు యువతకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వంతో ముందుకు నడిపిస్తున్నటువంటి సోదరులు నారా లోకేష్ అన్న గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, ఎమ్మెల్యే మాధవమ్మ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఎంతోమంది జనప్రతినిధులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి నా ఉత్తరాంధ్ర సోదర సోదరిమల్ల అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా, మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా, కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈరోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మన అందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం కానుంది. అలాంటి విమానాశ్రయం ఒక 77,000 చదరపు అడుగులతో తయారవుతున్నటువంటి విమానాశ్రయం సుమారు 60 లక్షల కెపాసిటీతో తయారవుతుంది. ఎంఆర్ఓ కానీ ఎంతోమంది యువతీ యువకులకి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఇక్కడ కలగబోతుంది. ఎడ్యూసిటీ ద్వారా రేపు భవిష్యత్తులో ప్రపంచంలో ఉన్నటువంటి ఏవియేషన్ వర్క్ ఫోర్స్కి ట్రైనింగ్ మన ఉత్తరాంధ్రలో, మన భోగాపురంలో జరగబోతుందనడానికి కూడా నేను ఎంతో గర్వపడుతున్నానని తెలియజేస్తున్నాను. అటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈరోజు ఈ భోగాపురం ఎయిర్పోర్టు మన అందరికీ కూడా సింహద్వారంలా ఉందని తెలియజేస్తున్నాను. ఇచ్చాపురం నుంచి పాతపట్నం, పాలకొండ, శ్రీకాకుళం, అలాగే బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, అరకు, అనకాపల్లి, విశాఖపట్నం, ఈ ఉత్తరాంధ్రలో ఏ ప్రాంతం తీసుకున్నా సరే అందరికీ కూడా సమాన దూరంలో ఉన్నటువంటి ఈ భోగాపురం విమానాశ్రయం మనందరికీ కూడా సింహద్వారంలాగా పనిచేయబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ కూడా తెలుసు, కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. అలా మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఉత్తర ద్వారంలో మన భోగాపురం ఈరోజు మనందరికీ కూడా తెరవబోతుంది. ఎంతో కాలం నుంచి ఎదురు చూపులు చూసాం మన ఉత్తరాంధ్రలో. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ, విమర్శిస్తూ, ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈరోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వాళ్ళ బస్సులు కూడా ఇక్కడే తిరిగి మన యువతీ యువకులకి అన్ని ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబోతున్నాయి. ఇలాంటి పవిత్రమైనటువంటి భూమి